మళ్ళా ఇంకో రైట్ దశాబ్దం పాటు ఈ కూటమి ఉండే అవకాశం స్పష్టంగా ఉంటది. రైట్ మళ్ళీ వస్తాను చంద్ర శ్రీనివాస్ గారు. మొదటి నరసం ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సాంస్కృతిక విభాగ అధ్యక్షులు, గతంలో రైల్వే కోడూరు నుంచి పోటీ చేస్తున్నారు. నరసం ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లోని సభ్యులందరికీ నమస్కారం సార్. సో మొత్తానికి నరసింహప్రసాద్ గారు మంత్రివర్గం కూడా కొలువు తీరింది, ఇక పరిపాలనే స్టార్ట్ చేయటమే ఆలస్యం. రాష్ట్రంలో అప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రానికి, మరి అవి ఏ విధంగా, వాటిని ఏ విధంగా కవర్ చేసుకునే పరిస్థితి ఉంది, లేకపోతే మళ్ళీ కొత్తగా అప్పులు తీసుకొని రావాలా, మరి సంక్షేమం ఏ విధంగా సృష్టిస్తారు, చాలా ఛాలెంజింగ్ టాస్క్స్ ఉన్నాయి ఇప్పుడు. అంత ఈజీ ఏం కాదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈజీగా అమలు చేసుకుంటూ ముందుకు పోవడానికి. సో అదొక అంశం అయితే ఇప్పుడు ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు అనేది అయితే క్వశ్చన్ మార్క్. సో పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది, అదేవిధంగా నారా లోకేష్ గారికి ఐటీ శాఖ అని కూడా డిస్కషన్ జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా వీరిద్దరూ గతం నుంచి కూడా యువనేతలు ఇద్దరిని కూడా వైకాపా పెద్ద ఎత్తున టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈయన హోమ్ మినిస్టర్ అయితే తర్వాత మళ్ళీ లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే పరిస్థితి ఏంటి? సార్ ముఖ్యంగా నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. ఇది ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం లాగా అనిపించింది సార్ మాకు. అవును, ప్రజలకు నాయకులకు ఎలాంటి ప్రేమ సంబంధాలు ఉండాలి అనేది కనిపించింది. ఒక కూటమి అనేది ఏర్పడినప్పుడు ఆ మిత్రపక్షాల మధ్య, నాయకుల మధ్య ఎట్లాంటి ప్రేమ ఉండాలనేది మనకు కనిపించింది ఆ వేదిక మీద. అదేవిధంగా కేంద్రాలకు రాష్ట్రాలకు ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఎంత ప్రేమతో మెలగాలి అనేది ప్రతి ఒక్కరు కళ్ళకు కట్టినట్టు చూశారు సార్ నిన్న. మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు, ఇట్లా ప్రముఖులందరూ ఒకరినొకరు ఎంత ఆప్యాయంగా, ఎంత అనురాగంగా, అదంతా ప్రజల్లో ఏమేలిందంటే ఒక పాజిటివ్నెస్ వెళ్ళింది నిన్న. అదేవిధంగా అక్కడ లక్షలాది మంది ప్రజల సమక్షంలో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చిన నాయకులను ఎదురుగా చూస్తూ వాళ్ళు పొందిన అనుభూతి అంతా ఇంత కాదు ఇది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఒక్క అవకాశాన్ని, తనకు విలువైన ఓటు అనే అవకాశాన్ని వృధా అంటే కొంచెం పక్కదారి పట్టినందుకు దాదాపు రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకెళ్ళింది. మేము గతంలో కూడా ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉన్నాం, మీరందరూ చూశారు. అవును, ఈ రోజు అది ఏమైందంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక కసిలాగా తయారైంది. ఆ కసే నిన్న వాళ్ళలో కనిపించిన ఆనందానికి హద్దులు లేకుండా చేసింది. దీంతో పాటు మీరు అన్నట్టు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద. ఒక దొంగ ఒక ఇంట్లో పడి విచ్చలవిడిగా దోచుకొని ఇల్లు చిందాబందర చేసినట్టుగా అయిపోయింది ఈరోజు రాష్ట్ర పరిస్థితి. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థంగా దీన్ని చక్కదిద్దుతారని ప్రతి ఒక్కరూ ఒక కన్నేసి పెడతారు, అది తెలుసు. కాకపోతే ఇక్కడ మనకు ధైర్యంగా ఉండాల్సిన అంశం ఏంటంటే ఆయనకు గతంలో ఉండే అనుభవం, ఆయనకుండే చాణక్యత, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురావాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలి అనేది ఆయనకి స్పష్టంగా తెలుసు. అందుకే ఈరోజు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ప్రతి ఇంట్లో సార్ ఎవరు ఊహించిన విధయం వచ్చిందంటే కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో ఈ రాజకీయ అవగాహన తెచ్చుకున్నారు. ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరూ తన మనసును అనుకొని ఓటు రూపంలో చూపించి ఇంత పెద్ద విజయానికి కారణమైనారు. అందుకే రాబోయే 5 సంవత్సరాల్లో ఒక పక్క ప్రజల్ని చితికిపోయిన బతుకుల్ని కాపాడుకుంటూ, వాళ్ళ జీవిత ప్రమాణాలని మెరుగుపరుచుకుంటూ, అదేవిధంగా కుంటుపడిపోయిన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకుంటూ ముందుకు రావాల్సిన కాలం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏదైతే ఇంత పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టి నేను ఈ రాష్ట్రం బాగు కోసం పాటుపడతాను, ఈ రాష్ట్రం బాగుపడాలి అని నిరంతరం తప్పించిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండడంతో రాబోయే రోజులు ఎంతో చక్కగా ఉంటాయని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవి మీ మధ్య, కూటమి నేతల మధ్య ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తే బాగుంటుందో అనే దానికోసం కూడా చాలా మంది వెయిట్ చేసి చూస్తా ఉన్నారు. సో దాన్ని మీరు గమనించుకుంటున్నారా నరసింహప్రసాద్ గారు? ఖచ్చితంగా సార్, ఇది ఎక్కడైనా ఉంటుంది సార్, ఎక్కడైనా ఉంటుంది. ఒకరు ముందుకు వెళ్తున్నారంటే వాడు ఏ తప్పు చేస్తే దాని నుంచి మనం లబ్ధి పొందొచ్చు అనే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, సమాజంలో ఉంటారు, అదేవిధంగా రాజకీయ పార్టీలు ఇంకా ఎక్కువగా ఉంటారు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రజల మనసు దోచుకుంటే మాత్రమే, ప్రజలకు నమ్మకం కలిగిస్తే మాత్రమే ఇంత ఉన్నతమైన విజయాలు సాధిస్తాము అనేది వాళ్ళ ఒక విచక్షణ కలిగి ఉండాలా ఎవరైనా సరే. అంతేగాని ఒకరు తప్పు చేస్తే ఇంకొకరికి లాభం వస్తుంది అనే ధోరణి ఉండకూడదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ చేసింది ఏంటంటే
ఎవరు అన్యాయం అయిపోతే దాంట్లో నుంచి మనం లబ్ధి పొందుదామా, ఎవరు నష్టపోతే దాంట్లో నుంచి లబ్ధి పొందామా అనే ఒక కుచిత స్వభావం ఉండబట్టే వాళ్ళు ఈ రోజు అంత అధోపాతాలకు తొక్కువేయబడినారు వాళ్ళు. అందుకే సార్ వాళ్ళని కాసేపు పక్కన పెడదాం. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత మంచిది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది కూటమి మీద. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ముందే ఒక మాట చెప్పారు, కక్ష సాధింపులు ఉండవన్నారు. కక్ష సాధింపులు ఉండవంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అంటే మీరు వీళ్ళందరినీ ఎక్స్క్యూజ్ చేసినారా, వీళ్ళు సంతోషంగా ఉండొచ్చేమో అని. అవును, ఉండదు సార్. ఎప్పుడు కక్ష సాధింపు అంటే ఎట్లంటే వాంటెడ్ గా మాకంటూ మేము దురుద్దేశం ఎప్పుడు ఉండదు. అట్ ది సేమ్ టైం గతంలో ఎవడైనా చట్ట విరుద్ధమైన పనులు చేసుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వ్యవస్థల్లో ఉండే చట్టాల ద్వారా కావచ్చు, రాజ్యాంగం ద్వారా వచ్చిన వీటి ద్వారా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు. శిక్షించకపోతే మళ్ళీ ప్రజలకు నమ్మకం ఉండదు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దేనికి వచ్చింది, గతంలో ఏదైతే కొన్ని ఇన్సిడెంట్స్ అరాచకంగా జరిగినాయో వాటిని ఎవరు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదనేటువంటి ఉద్దేశంతో కూటమి నేతలు పట్టం కట్టారు. సో వాటిని వెలికి తీసి జరిగినటువంటి తప్పు ఒప్పులు ఏవో వెలికి తీసి చట్టపరంగా ప్రొసీడ్ అయ్యి బాధితులకు న్యాయం చేయకపోతే ఇంక ఈ ప్రభుత్వం ఉపయోగం ఏముంది? ఖచ్చితంగా సార్, నేను ఇక్కడదే చెప్తున్నా. ఇక్కడ నష్టపోయింది పార్టీలు మాత్రమే కాదు, ప్రజలు నష్టపోయినారు. అవును, ప్రజలు హింసింపబడి ఉన్నారు, ప్రజలు దాడులకు గురి అయినారు. కాబట్టి ప్రజల కోసం చేసే ఒక మంచి పనుల్లో ఇవి కూడా ఉంటాయి. వాళ్ళని మెరుగుపరచాలన్నప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయాలని, వాళ్ళకి జరిగిన దాడులు కూడా మనం అక్కడ సరిదిద్దాలా. వాటిలో జరిగిన న్యాయాన్యాయాలు కూడా. ఇప్పుడు నరసింహప్రసాద్ గారు పొంగనూరులో రామచంద్ర యాదవ్ గారి మీద అవును సార్ పెద్ద ఎత్తున ఆయన మీద దాడులు జరిగినాయి. సో అట్లా అంటే మీ పార్టీయే కాదు, కూటమి నేతలే కాదు, పార్టీ కార్యాలయాన్ని ఎంత ఇది చేశారు సార్ వాళ్ళు. సో అలాంటి వారికి కూటమి ప్రభుత్వం ఏ విధంగా రక్షణ కలిగిస్తుంది? సో వారి మీద అనేక కేసులు పెట్టారు, ఆయన అనుచరుల మీద కానీ ఆయన మనుషుల మీద కానీ. ఖచ్చితంగా సార్, రాజు మంచివాడైతే పరిపాలన బాగుంటుంది సార్. అందుకే సార్ చంద్రబాబు నాయుడు గారి గతం చూస్తే కూడా మనం ఆయనకుండే విజన్ కావచ్చు, ఆయనకుండే పరిపాలన అనుభవం కావచ్చు, ఆయన దూరదృష్టి కావచ్చు, ఒక పక్క రాష్ట్రం బాగుపరుచుకుంటూనే ఇక్కడ సమాజంలో ఇలాంటి అరాచకాలు జరగకుండా ఆయన కంట్రోల్ చేసిన తీరు మనం చూస్తున్నాం గతంలో. ఎప్పుడైతే రాష్ట్రంలో పీస్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అది నమ్మిన వాడే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే సార్ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ వ్యవస్థలో ఇప్పుడు చూసాం, నిన్న మెరికల్ లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు 24. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం నరసింహప్రసాద్ గారు. దాదాపుగా అంటే ఇక్కడ వాస్తవాలు మాట్లాడాలి పార్టీలకు అతీతంగా. నాకు తెలిసి అంటే ప్రత్యర్థుల మీద ఫైర్గా మాట్లాడేటువంటి మంత్రులు అందులో ఇద్దరే ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు, వంగలపూడి అనిత గారు. సో వారిద్దరే కొంచెం ఫైర్గా మాట్లాడతా, మిగతా వాళ్ళు ఎవరు కూడా చాలా సౌమ్యులు 100%. అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే అందులో చాలా వరకు నాకు పర్సనల్గా కూడా తెలుసు చాలామంది, వాళ్ళందరూ కూడా చాలా సౌమ్యులు. వారు అసలు కనీసం ఒక పరుష పద్యాలు మాట్లాడే పరిస్థితి కాదు లేదు. సో నిజంగా అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు. సో కంపారిటివ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఇప్పుడు ఎవరైతే పేరు నాని గారు, కొడాల నాని గారు, వాళ్ళ ఎవరైతే మరి గుడివాడ అమర్నాథ్ గారు, రోజా గారు, సో వీళ్ళందరూ ఎవరైతే సోకాలు ఉన్నారో, సో వీళ్ళని కంపేర్ చేస్తే అసలు కంపారిజేషన్కి కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మంత్రివర్గంలో అయితే పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. మరి వీళ్ళు ఏమన్నా మళ్ళీ మారి గతంలో వాళ్ళు మాదిరిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడే పరిస్థితులు ఉంటాయేమో, దూషించే పరిస్థితులు ఉంటాయేమో, కానీ ఇప్పటి వరకు అయితే క్లీన్ ఇమేజ్ ఉంది 90% మంత్రులకి. మంత్రులు అంటే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఒక సుశిక్షితమైన సైనికులు సార్. వాళ్ళు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటది. అందుకే సార్ నోరు ఒక్కటే కాదు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేది, వాళ్ళు పక్కదారి పట్టింది అక్కడే. వాళ్ళకైతే ఎవరికైతే బూతుల మాటలు వస్తాయో, ఎవరికైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఆ అర్హతగా వాళ్ళకి మంత్రులు నిర్ణయించారు ఆ ప్రభుత్వంలో. కానీ ఇక్కడ అట్లా కాదు సార్. పరిపాలనకి, ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే ఆ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తారో అనే ఒక క్రైటీరియాని మాత్రం ఇక్కడ తీసుకున్నారు. మీరు బాగా గమనించండి సార్, మా అచ్చెన్నాయుడు గారు కానీ అనిత గారు కానీ ఎప్పుడు కూడా దురుద్దేశాలతో నోరు మాట్లాడలేదు. వాళ్ళ వాయిస్ ప్రజలకి గంభీరంగా వెళ్తుందే తప్ప వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ప్రజలతో సంబంధాలు కలిగిన, ప్రజల నాడి కలిగిన పట్టిన నాయకులు సార్ వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా మీరు చూడండి, మా జిల్లా మంత్రిగా ఎన్నికైన రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా తీసుకుంటే సుదీర్ఘ రాజకీయ జీవితం. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయిండొచ్చు, కానీ గత కొంతకాలంగా కొన్ని ఏళ్లగా ప్రజలతో సంబంధాలు కలిగిన నాయకులు.
ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా తీసుకోండి. ఇంకొక ఆశించదగ్గ విషయం కూడా ఏంటంటే నరసింహప్రసాద్ గారు, గత ప్రభుత్వం సెకండ్ టర్మ్ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గంలో సంబంధించి ఎవరికి కూడా మంత్రి పదవిలో, బహుశా అది మొదటిసారేమో మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గం లేకపోవటం. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో 3 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. అదే సార్ నేను చెప్తున్నాను సార్, ప్రాంతాలకి ఎవరైతే అవసరమో ఇప్పుడు ఇక్కడ కులాలు చూడలేదు, ఇక్కడ కుల సామాజిక సమీకరణాలు అమలు చేశారు, కులాలు చూడలేదు, ఈ కులం మనకు శత్రువులు అనేటువంటి అంశం లేదు ఇక్కడ. లేదు సార్, ఎప్పుడు ఉండదు సార్, ఎప్పుడు ఉండదు. దాదాపు 160 మంది గెలిస్తే ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అవును, అంత స్వేచ్ఛ ఉంది ఆయనకి. కానీ ఎవరైతే ప్రజలతో మమేకమవగలుగుతారో, ఇచ్చిన కార్యక్రమాలని జాగ్రత్తగా చేయగలుగుతారో అని ఒక టీం సెలెక్ట్ చేసుకున్నారు సార్. ప్రతి ఒక్కరు ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ఎంత హ్యాపీగా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేయగలుగుతారు, చితికిపోయిన ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతారని ఈరోజు అందరూ గుండె మీద, ఈ రోజు రాత్రి అయితే సార్ అందరూ హ్యాపీగా నిద్రపోయి ఉంటారు స్టేట్లో. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత 5 సంవత్సరాల తరభారాన్ని దించుకొని ప్రజలు హ్యాపీగా సో నిద్రపోయి. మీరేమో ప్రజలు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు, చిన్నప్పరెడ్డి గారేమో రాష్ట్ర వ్యాప్తంగా 426 ఇన్సిడెంట్లు జరిగినాయి, వైకాపా నేతల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. ఏం కాదు సార్, ఆయన హ్యాపీగా ఉండమనండి, వాటి మీద కూడా జరుగుతుంది, అన్ని చట్టం తన పని తను చేసుకెళ్తుంది. చిన్నప్పరెడ్డి గారు మీరేమి ఇబ్బంది పడొద్దండి, మేము గతంలో కూడా ఇదే చెప్పాం సార్, కక్ష సాధింపులు ఉండవు. రాష్ట్రానికి అప్పీల్ చేయండి సార్, నాకు అవసరం లేదు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పేసి జరగవని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఇప్పించండి సార్. గుర్తుకొచ్చింది మీకు, ఇప్పుడే గుర్తుకొచ్చింది కదా, దాడులు అంటే ఎట్లుంటాయి, నొప్పి అంటే ఎట్లుంటుందో మీకు ఇప్పుడే తెలిసి వచ్చినట్టుంది. ఆగండి మీరు కాసేపు, ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బంది పడనట్టుగానే ఉంటుంది మా పరిపాలన. హ్యాపీగా ఉండండి, మీకు ఎలాంటి ఇది జరగదు. పైగా అందరూ అనుకున్నట్టుగా హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ గారే మనకు వస్తే ఇంకా మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఆయన కల్మషం లేని స్వచ్ఛమైన వ్యక్తి, మీకేం డౌట్ వద్దు. మిమ్మల్ని కూడా ఈ రాష్ట్రంలో ప్రజలుగానే చూస్తాం. మీకు కూడా చట్టంలో అందరికీ ఏ హక్కులు ఉంటాయో మీకు ఆ హక్కులే ఉంటాయని తెలిసిన వాళ్ళం మేము. మీలాగా పక్షపాత ధోరణి, వైసీపీ వాళ్ళైతేనే మనుషులు మిగతా వాళ్ళు కాదనే ధోరణి మా దగ్గర లేదు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ రక్షణ కలిగించే ప్రభుత్వం